మన దేశం క్రీడలలో సాధించిన ప్రతి విజయానికి వెనుక ఒక కల, ఒక కృషి, ఒక గర్వం ఉంటుంది. ఈ రోజు ఆ కల మరింత పెద్దదిగా మారింది. 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అహ్మదాబాద్ ఈ మహా క్రీడా వేడుకకు వేదిక కానుంది. అహ్మదాబాద్ నగరం, సాంస్కృతిక వైభవం మరియు ఆధునికత కలిసిన ప్రదేశం. ఇప్పుడు అదే నగరం ప్రపంచం మొత్తం క్రీడాకారులను ఆహ్వానించబోతోంది. కామన్వెల్త్ గేమ్స్ అనేవి కేవలం క్రీడల పోటీలు మాత్రమే కాదు, దేశాల మధ్య స్నేహం, ఐక్యత, మరియు గౌరవానికి ప్రతీక. ఈ గేమ్స్ ద్వారా భారత్ తన క్రీడా శక్తిని, తన ఆతిథ్యాన్ని ప్రపంచానికి చూపించబోతోంది. ఒకప్పుడు మనం ఒలింపిక్స్లో ఒక పతకం కోసం ఎదురుచూసిన రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు మన దేశం మొత్తం కామన్వెల్త్ గేమ్స్ను ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇది ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపే క్షణం. మన యువ క్రీడాకారులకు ఇది ఒక ప్రేరణ, ఒక కలల వేదిక. క్రీడా మైదానంలో వెలుగులు వెలిగే ఆ క్షణాన్ని ఊహించండి. ప్రేక్షకుల గర్జన, జాతీయ జెండా రెపరెపలు, క్రీడాకారుల చెమటతో నిండిన కృషి. అహ్మదాబాద్లో జరగబోయే ఈ గేమ్స్ మన దేశానికి ఒక కొత్త గుర్తింపు తీసుకురాబోతున్నాయి. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, ఇది మన భవిష్యత్తు తరాలకు ఒక వారసత్వం. 2030 కామన్వెల్త్ గేమ్స్ మన దేశానికి ఒక గర్వకారణం. ఇది మన క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. అహ్మదాబాద్లో జరగబోయే ఈ మహావేడుకలో మనం ప్రపంచానికి చూపించేది కేవలం క్రీడలు కాదు, మన సంస్కృతి, మన ఐక్యత, మన గౌరవం.